నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ సోషల్ మీడియా నిన్నటి నుంచి అయితే ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గీతాంజలి అనే ఒక మహిళ ట్రైన్ యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయటం వల్ల, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి ఆ వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి నిన్న నుంచి ప్రచారం చేస్తున్నారు. అసలు నిజంగానే టీడీపీ ట్రోలింగ్ వల్ల అమ్మాయి చనిపోయిందా, లేదా ఇందులో ఇంకేదైనా ఇతర అంశాలు దాగున్నాయా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సుధాకర్ గారు, శ్రీశ్రీ అన్నట్టు కాదేది కవితకు అనర్హం అని ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వస్తున్న టైంలో ఏ అంశాన్నైనా సరే రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాం అనేది సాధారణం అయిపోయిందండి. అది ఒకరి సావు కానీ, ఇంకొక విషాదం కానీ, ఇంకొక విషాదం కానీ, దేనికైనా సరే ఒక రాజకీయ రంగు పులిమి ఉన్నంతలో దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందటం అనేది ఒక సంప్రదాయంలాగా తయారైంది. ఫ్యాక్ట్స్ ఒక రకంగా ఉంటున్నాయి, ఈ రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలు ఒక రకంగా ఉంటున్నాయి, కుటుంబ సభ్యులు చెప్పేది ఒక తీరుగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే, ఇట్లాంటి ట్రోలింగ్ కనుక జరిగి ఎవరైనా చనిపోయినా, ఎట్లాంటి విషాదం జరిగినా, పోలీసులు వేధించి మనుషులు సూసైడ్ చేసుకున్నా ఏమైనా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. గత కొంతకాలంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. పోలీస్ ఎక్సెస్ మూలాన సూసైడ్లు చేసుకున్నాయి కూడా చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో. అట్లాగే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. తర్వాత పీక కోసి కూడా నడి రోడ్లో చంపిన సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. రాజకీయ కార్యకర్తలని దాడులు చేసి చంపటం కానీ ఏమన్నా వీటి మీద మాత్రం కఠినమైన చర్య తీసుకోవాల్సింది, అది ఏ పార్టీ వాడైనా ఎవడైనా కూడా. అంతే తప్ప మన పార్టీ వాళ్ళు చేస్తేనేమో ఒక రకం, అవతలాడి చేసినా చేయకపోయినా దాన్ని ఎట్లా కొట్ట ఇరికిచ్చే ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏ గవర్నమెంట్ కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో, నెల రోజుల్లో గవర్నమెంట్లు మళ్ళీ ప్రజలు తీర్పిచ్చే సమయం కూడా వచ్చేసింది. ఇచ్చినప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు అన్నీ కూడా మళ్ళీ తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో ఏ నిజం ఉంది, ఎవరు ఎందుకు అమాయకంగా చనిపోయారు, పోలీసులు ఎంతవరకు బాధ్యత ఇచ్చారు, లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు వేధింపులు కానీ దాడులు కానీ చేసి ఎంతమందిని చంపారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా, గీతాంజలి విషయం కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఇంతలాగా వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని వదలకూడదు. ఖచ్చితమైన నిజాలు బయటికి రావాలంటే అవసరమైతే దీన్ని సిబిఐ కన్నా కూడా అప్పచెప్పాలి. అంతే తప్ప లోకల్ పోలీసులు తర్వాత మీడియా మీద చేయకూడదు, మీడియా విచారణ జరగకూడదు. అసలు ఆ అమ్మాయి ఏ రోజు ఆ పట్టా తీసుకుంది, తర్వాత ఆ అమ్మాయి ఏ రోజు యాక్సిడెంట్కి ఎక్కడ ఏ ప్లేస్లో గురైంది, ఆ టైం ఏంటి, ఇందులో ఏమన్నా కుట్రకోణం ఉందా, లేకపోతే అందరి కళ్ళ ముందు జరిగిందా, ఎవరన్నా సాక్షులు ఉన్నారా. ఒకవేళ కనుక రైల్వే స్టేషన్లోనే జరిగిందనుకోండి, అది 7వ తారీఖున జరిగిందని చెప్తున్నారు. 7వ తారీఖున ఆమె రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నించింది. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడిందని చెబుతున్నారు. అంటే ఏదో ఊరు వెళ్ళటానికి అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైల్వే తెనాలి అనేది రైల్వే జంక్షన్ అండి. అది అన్ని ఎక్స్ప్రెస్లు కూడా అక్కడ ఆగవు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటం ఎంతసేపు అనే దృష్టిలో అనేక మంది తెనాలి రైల్వే జంక్షన్లో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మా బంధువులు కూడా ఒకళ్ళు చనిపోయారు అట్లాగే. అయితే ఏంటంటే అది చాలా స్పీడ్గా వెళ్తుంది. చెన్నై కలకట్టా లైన్ అండి అది. తెనాల్లో కొన్ని ఎక్స్ప్రెస్లు ఆగుతాయి కానీ సూపర్ ఫాస్ట్లు అయితే ఆగవు. ఆ సందర్భంలో కనుక ఆ అమ్మాయికి అట్లా యాక్సిడెంట్, కుటుంబ సభ్యులతో మాట్లాడింది కదా వెళ్ళిన తర్వాత, ఆ అమ్మాయి ఏం డిస్ట్రెస్లో లేదు, అంటే ఆమె డిప్రెషన్లోనో ఇంకోటో లేదు, నేను రైల్వే స్టేషన్కి వచ్చాను అని కుటుంబ సభ్యులకి ఇన్ఫామ్ చేసింది. రైల్వే పట్టాల మీద ఎక్కడైనా ఊరు బయట ఎక్కడైనా జరిగితే అందులో ఏదైనా కుట్రకోణం ఉందనుకోవచ్చు. జంక్షన్లో చనిపోయింది. యాక్సిడెంట్ లక్కీగా ఆ అమ్మాయి ఏంటంటే అసలు అట్లాంటి ట్రైన్ ఢీకొన్న సంఘటనలో స్పాట్లో చనిపోతారండి 90% ఆఫ్ ద కేసెస్లో. ఆ అమ్మాయి అదృష్టం మరి ఎట్లా ఎంత పక్కన తగిలిందో, వెళ్ళి పడిపోవటం వలన 7 నుంచి ఆ అమ్మాయి 11 వరకు తెనాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంది. ఇది ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది రాలేదు. 7వ తారీఖు జరిగిన తర్వాత 11 వచ్చిన తర్వాత ఇప్పుడు చెబుతున్నారు ట్రోలింగ్ జరిగిందని. 7th యాక్సిడెంట్కి గురైంది. యాక్సిడెంట్కి గురైనప్పుడు ట్రోలింగ్లు కానీ అసలు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఇది సర్ఫేస్ అవ్వాల. మనం కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి. ఎవరో ఒక వ్యక్తి 8వ తారీఖున ట్రోల్ చేశాడనేది అంటున్నారు పని. ఇవన్నీ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్తో ద్వారా పోస్ట్ అయినాయి కదండి. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అసలు ఎక్కడి నుంచి పోస్ట్ అయింది, ఏ టైంలో పోస్ట్ అయిందని. ఈ పోస్ట్ అయిన టైంకి ఆమె యాక్సిడెంట్ టైంకి ఏమన్నా రిలేషన్ ఉందా? సపోజ్ 7వ తారీఖునే కనుక ఆమె యాక్సిడెంట్కి గురయ్యి ట్రోల్ అయింది 8వ తారీఖున అయితే అసలు ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది, ట్రీట్మెంట్లో ఉంది.
కాబట్టి ఇక ఇది తెలిసే అవకాశం లేదు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేసి పోస్ట్ చేశారు. అమ్మాయి సంతోషించింది. సంతోషం, ఎవరికైనా ఒక ఇల్లు రావటం అనేది ఒక కళ, జీవితకాలపు కళ. వచ్చినందుకు సంతోషమే. ఆ అమ్మాయి కూడా సంతోషంగానే చెప్పింది తప్ప తర్వాత ఎక్కడ కూడా భర్తతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏ ట్రోలింగు ఆమె దృష్టికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అసలు అది పాపులర్ అవ్వాలి కదండి. సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎవరన్నా ట్రోల్ చేయటమో కామెంట్ చేయటం జరుగుతుంది. అసలు 7th రాక అవలా. అది ఎక్కడో ఒక్క చాట పోస్ట్ అయినందువల్ల వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 7వ తారీఖున తర్వాత ట్రోలింగ్ ఎప్పుడు జరిగింది, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఈ 2 అంశాలు కనుక క్లియర్గా కనుక టెక్నికల్గా పోలీసు ఎవిడెన్స్తో కనుక తీసుకుంటే అక్కడికి సరిపోద్దండి. అంతేగాని దీనికి రాజకీయ రంగు పులిమి. ఇప్పుడు చనిపోయిన యాక్సిడెంట్ అయినప్పటికీ అసలు ఆమెకి ఏ ఇబ్బంది లేదు, ఊరు వెళ్ళాలనే ఉద్దేశం మీద రైల్వే స్టేషన్కి వచ్చింది. ఒకవేళ సూసైడ్ చేసుకునే అయితే రైల్వే స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు కదండి. ఎవరో అబ్స్ట్రక్ట్ చేయకుండా ఊరు బయటికి వెళ్ళి పట్టాలు స్టేషన్ దాటిన తర్వాత వెళ్ళి చేసుకుంటారు ఎవరైనా. కాబట్టి ఆ అమ్మాయి క్రాస్ చేసింది ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా కవర్ అవుతాయండి. రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, టైం కూడా రికార్డ్ అవుద్ది. ఆ ట్రైన్ ఏ ట్రైన్ పాస్ అయింది ఆ టైంలోనూ, ఆ హిట్ అయింది ఎప్పుడని. కాబట్టి దీనికి వెళ్ళిపోయి ఫలానా పార్టీ వాళ్ళు చేశారు. తర్వాత ఆమె చెబుతున్న అంశాలు కూడా కొంచెం కోరిలేట్ అవట్లా. ఆ అమ్మాయి చూస్తేనే చిన్నపిల్లల ఆమెకి. ఆ అమ్మాయి మన కూతురు మెచ్యూర్ ఫంక్షన్ కూడా ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చాడని చెబుతుంది. కోరిలేట్ అవట్లేదు ఇష్యూస్. ఏది ఉండా కనుక ఎవరు చేసినా సరే ఆ అమ్మాయి కనుక నిజంగా ట్రోలింగ్కి గురైతే మాత్రం ఖచ్చితమైన పోలీసు ఎవిడెన్స్తో కరెక్ట్గా శిక్షించాల్సింది. దాన్ని ఎవరు సమర్థించరండి. ఇలా సూసైడ్ని ప్రేరేపించే సంఘటనలు ఎవరు కూడా క్షమించకూడదు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. అట్లాగే మనుషుల్ని బజార్లో పీకలు కోసి లేకపోతే పలానా పార్టీకి చెయ్యను అనకపోతే పీకలు కోస్తామనే సంస్కృతి కూడా మంచిది కాదు. అట్లాంటి వేటినైనా ఖండించాల్సిందే. కాబట్టి దీని మీద ఈ క్రిటికల్గా ఉన్న అంశాన్ని సిబిఐ లాంటి దాంతోనూ ఒకసారి వెరిఫై చేయించి చేస్తే బెటర్గా ఉంటుంది. ఎస్పీ గారు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి అంశం మీద సున్నితమైన అంశం, ఇది రాజకీయ రంగు పులుంకు ఉంటుంది కాబట్టి ఎస్పీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైనా ఇంటర్వ్యూన్ అయ్యి కరెక్ట్ అయిన పర్యవేక్షణలో ఇన్ని కేసు దర్యాప్తు జరిగేటట్టు చూడాలి. ఇప్పుడు ఎందుకు అసలు దీన్ని, అంటే అది యాక్సిడెంటల్గా జరిగిన తెలుగుదేశం పార్టీ మీద నెట్టాల్సిన అవసరం వైసీపీ సోషల్ మీడియాకి ఏంటి? ఇంకోటి అండి, నిన్న మొన్న వీళ్ళు సిద్ధం సభలు చేశారండి. అవును, ఆ సిద్ధం సభలు చేసినప్పుడు చాలా అన్ని మీడియాల్లో కూడా ఎలాంటి గ్రీన్ మ్యాట్తో టెక్నాలజీతో వీళ్ళు జనం వచ్చినట్టు చూపిస్తున్నారు అనేది, ఫెయిల్ అయిపోయినాయి అనేది బాగా వైరల్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో అవుతున్నాయి, న్యూస్ పేపర్స్లో అవుతుంది, సోషల్ మీడియాలో కూడా అవుతుంది. ఫెయిల్ అయిపోయిందని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీన్ని బహుశా దృష్టి మరల్చే రాజకీయాలు. కానీ నిన్న మొన్న కూడా మనం అనుకున్నాం వీళ్ళు ఎప్పుడు కూడా దృష్టి మరల్చడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని. ఇప్పుడు అట్లాంటి ఒక గేమ్ ఆడుతున్నారా, వీళ్ళందరూ వాలిపోతున్నారు కదా. ఇప్పుడు శవాల దగ్గర రాబందుల్లాగా, శవాలు ఉండే సాటకి రాబందులు రావటం మామూలే. ఇవాళ రాజకీయ రాబందులు వస్తున్నాయి ప్రతి శవం దగ్గరికి. అంటే అందులో ఏదన్నా అవకాశం ఉంటే మన పార్టీకి ఏమన్నా మేలు చేసుకోవచ్చు, అవతల పార్టీ మీద బురద చల్లొచ్చు అని. అట్లాంటి సంఘటనలు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అది ఖచ్చితంగా పోలీసుల ఎఫ్ఐఆర్లో ఎప్పుడు చేశారు, నమోదు ఎప్పుడు చేశారు, ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, రైల్వే పోలీసుల వర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు రావాలి. అవసరమైతే సిబిఐకి కూడా ఇట్లాంటి కేసు రిఫర్ చేయొచ్చండి, తప్పేం లేదు. ఎందుకంటే ఒక అమాయకమైన మహిళ ఆత్మహత్యకి ప్రేరణ చేశారు, ఎవరన్నా కనుక ప్రోద్బలం చేశారని అంటే ఖచ్చితంగా అది శిక్షించాల్సిన అంశమే. కాకపోతే సిబిఐ లాంటి సంస్థకి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే సంస్థకి అప్పచెప్పాలి.